తెలంగాణలో జనసేన పార్టీ ఇలా స్టేట్ ఆఫీస్ని మణికొండలో ఓపెన్ చేసుకుంది. అంటే తెలంగాణ రాజకీయాల మీద పవన్ కళ్యాణ్ ఫోకస్ చేస్తున్నాడు అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. మరి నిజంగా పవన్ కళ్యాణ్ తెలంగాణలో తన పార్టీని విస్తరించుకోగలడా? ఆంధ్రాలో ఉన్నంత అనుకూలత తెలంగాణలో ఉండదు. అలాగని తెలంగాణలో అనుకూలత ఉండదు, అసలు తెలంగాణలో పవన్ కళ్యాణ్కి అభిమానులు లేరు, ఓట్లు పడవని చెప్పడానికి కూడా ఏం లేదు. గతంలో జనసేన పార్టీ తెలంగాణలో ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు పెద్దగా ఓట్లు రాలే. అప్పుడు నిజంగా తెలంగాణ రాజకీయాల మీద జనసేన సీరియస్నెస్గా లేదు. ఏదో పోటీ చేయాలి కాబట్టి చేశారు తప్ప, ఏదో తమకు కూడా అభ్యర్థులు ఉన్నారు అని చెప్పడానికి పోటీ చేశారు తప్ప, తెలంగాణ రాజకీయాల మీద ఇంతవరకు పవన్ కళ్యాణ్ ఫోకస్ చేసింది లేదు. కానీ ఇప్పుడు కొద్దిగా ఫోకస్ చేస్తున్నారు. ఫోకస్ చేసినంత మాత్రం ఫలితాలు అనుకూలంగా వస్తాయి అంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి. 2014లో తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగినటువంటి తొలి ఎన్నికల్లో ఆంధ్ర పార్టీ అని ముద్రేశారు టీడీపీకి. అయినా సరే టీడీపీకి 15 సీట్లు వచ్చాయి. ఇప్పుడు తెలంగాణని సిపిఎం వ్యతిరేకించింది, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని. ఆ పార్టీకి భద్రాచలం ఎమ్మెల్యే సీట్ వచ్చింది, గెలిచారు. అంటే తెలంగాణకు వ్యతిరేకంగా పార్లమెంట్లో ఓటేసిన సిపిఎం పార్టీ కూడా ఒక సీటు గెలుచుకుంది. తర్వాత ఎంఐఎం కూడా తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన పార్టీ. సరే, వాళ్ళకంటూ పర్టికులర్ ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా సరే వాళ్ళు ఎంఐఎం కోటేస్తారు కాబట్టి వాళ్ళకు ఒక 7 సీట్లు అప్పుడు వచ్చాయి. సరే, ఇది పక్కన పెడితే ఆంధ్ర పార్టీ తెలంగాణని వ్యతిరేకించిన పార్టీ. జగన్మోహన్ రెడ్డి పార్టీకి కూడా, అంటే వైసీపీ పార్టీ కూడా తెలంగాణలో జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో 3 ఎమ్మెల్యే సీట్లు, 1 ఎంపీ సీటు వచ్చాయి. అంటే చూడండి, ఇవన్నీ ఆంధ్ర పార్టీ అనే ముద్రలోని పార్టీలే. ఇప్పుడు వైసీపీ పార్టీ అయినా టీడీపీ పార్టీ అయినా వాళ్ళ మీద ఆంధ్ర పార్టీ అనే ముద్ర ఆల్రెడీ అప్పుడు తెలంగాణ వాదులు వేశారు. అయినప్పటికీ కూడా వైసీపీకి 3 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు, టీడీపీకి 15 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు, సిపిఎంకి 1 ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు, ఎంఐఎంకి 7 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. ఎవరిచ్చారు? తెలంగాణ ప్రజలే ఇచ్చారు. ఇంకా ఆ మాటకు వచ్చినప్పుడు జనసేన అసలు తెలంగాణ వ్యతిరేక పార్టీ కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన పార్టీ కాదు. ఏదో కొన్ని పవన్ కళ్యాణ్ కామెంట్స్ని ఎగ్జాంపుల్గా చూపిస్తుంటారు తప్ప అసలు ఆ టైంకి ఆ పార్టీ ఉన్నది లేదు. ఆ పార్టీ పెట్టిందే 2014 ఎన్నికల ముందు. అంతకుముందు ప్రజారాజ్యం పార్టీలో పవన్ కళ్యాణ్ పనిచేశారు. అప్పుడు సామాజిక తెలంగాణ అనేటువంటి నినాదాన్ని ఇచ్చారు. సామాజిక తెలంగాణకి నేను అడ్డంకి కాదు అని కూడా ఓపెన్గా చెప్పారు. తెలంగాణను విభజిస్తుంది ఆంధ్రప్రదేశ్ నుంచి తప్ప భారతదేశం నుంచి కాదు కదా అని కూడా కామెంట్ చేశారు. కాబట్టి తెలంగాణకి పవన్ కళ్యాణ్ వ్యతిరేక కాదు. కాకపోతే కొన్ని కామెంట్స్ అడపా చేసినవి వాటిని ఏదో చూపిస్తూ ఉంటారు తప్ప. కాబట్టి జనసేన పార్టీ సీరియస్గా ఫోకస్డ్గా పనిచేస్తే వర్కౌట్ కాదు అంటానికి లేదు. తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్న రోజుల్లోనే ఆంధ్ర ముద్ర ఉన్న పార్టీలు గెలవగలిగలేంది ఇప్పుడు గెలవలేరు. పనిచేస్తే ఎందుకు గెలవలేరు? ఖచ్చితంగా గెలుస్తారు. ఒకనాడు ఉన్నంత సెంటిమెంట్ ఇవాళ లేదుగా. కాబట్టి పనిచేస్తే వర్కౌట్ అయింది. తెలంగాణ ప్రజలు కూడా మాకు కావాలి, తెలంగాణ ప్రజల కష్టాల్లో వాళ్ళ బాధల్లో మేము ఉంటాము, వాళ్ళ తరపున మేము ఉంటాము అని కనుక ప్రజల్లో నమ్మించగలిగితే, ప్రజల అభిమానాన్ని చూరగనగలిగితే ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. అంతెందుకండి, తెలంగాణని వ్యతిరేకించిన వాళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత మంత్రులు అయ్యారు. ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ కొంత వ్యతిరేకేగా, దానం నాగేంద్ర వ్యతిరేకేగా. వీళ్ళెవరు కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నోళ్ళు కాదుగా. ఆ మాటకు వచ్చినప్పుడు గంగూరు కమరాకర్ ఎంత తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు, కడియం శ్రీహరి ఎంత తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు, ఎర్రబెల్లి దయాకర్రావు ఎంత తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు, తుమ్మల నాగేశ్వరరావు ఎంత తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు. వీళ్ళంతా బీఆర్ఎస్ హయాంలో మంత్రులు అయ్యారు, కాంగ్రెస్ హయాంలో మంత్రులు అయ్యారు. వీళ్ళు గెలుస్తూనే ఉన్నారు పదే. అసలు తెలంగాణ ఉద్యమకారులు నాయకులు అయింది లేదు, వీళ్ళే నాయకులుగా కూర్చున్నారు. ఇప్పుడు వీళ్ళే తెలంగాణ నెలుతున్నారు. కాబట్టి అదంతా కాదు, అది ఆ పర్టికులర్ మూమెంట్లో తెలంగాణకు రాష్ట్రం కావాలని తెలంగాణ ప్రజలంతా రోడ్డు మీదకి వచ్చారు. అలా అని చెప్పేసి ప్రతి ఎన్నికల్లో ఆ సెంటిమెంట్ ఆధారంగానే ఎన్నికలు జరుగుతాయి అనుకోవడానికి లేదు. పైగా అసలు తెలంగాణ సెంటిమెంట్ ఆధారంగా ఎన్నికలు జరిగినా సరే తెలంగాణ ప్రజలకి ఎవరు మంచి చేస్తారు అన్నదాన్ని బట్టి ఓటేస్తారు. అది టీడీపీ మంచి చేస్తాను అనుకుంటే టీడీపీకి వేస్తారు, జనసేన మంచి చేస్తాను అనుకుంటే జనసేనకి వేస్తారు, బీఆర్ఎస్ మంచి చేస్తాను అనుకుంటే బీఆర్ఎస్కి వేస్తారు. బీఆర్ఎస్ కూడా టీఆర్ఎస్కి వస్తే బీఆర్ఎస్ అయింది, తెలంగాణ వాదన వాళ్ళు డిజైన్ చేసుకున్నారు. కాంగ్రెస్ మంచి చేస్తాను అనుకుంటే కాంగ్రెస్కి వేస్తారు, బీజేపీ మంచి చేస్తాను అనుకుంటే బీజేపీకి వేస్తారు. అంతిమంగా ఎవరికి ఓటు వేయాలనేది ప్రజలు ఇష్టం తప్ప నాయకులు ఇష్టం కాదు. ఒక పార్టీ భవిష్యత్తుని మరో పార్టీ డిసైడ్ చేయలేదు, ప్రజలే డిసైడ్ చేస్తారు. ప్రజల అభిమానాన్ని చూరగొనాలి. మొన్న వరంగల్ పోయినప్పుడు ఎంతమంది అభిమానులు పవన్ కళ్యాణ్ కోసం వచ్చారు?
సో వాళ్ళ కోసం సీరియస్గా వర్కౌట్ చేస్తే సగం మంది అయినా పవన్ కళ్యాణ్కి ఓటర్లుగా మారుతారు. బట్ ఇది రియాలిటీ. ఇక్కడ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.